ईश्वरेश्वर व्रजेंद्र कुमार तुम्हारा इच्छाया विश्वे सुजना संहारा। तुम्हें सर्वेश्वरेश्वर व्रजेंद्र कुमार तुम्हारा इच्छाया विश्वे सुजना संहार। तव इच्छा मातो ब्रह्मा कोरे न सृजना तव इच्छा मातो विष्णु कोरे न पालना। तव इच्छा माते शिवा करे न संहार तव इच्छा मते माया तुझे कारागारा। तव इच्छा मते जीवे जन्म मरण समृद्धि निपात दुःख सुख संघटना। नीचे मायाबद्ध जीव आशा पाशे फिरे तव इच्छा बिना किछु कोरिते ना पारे। तुम्हें तो रकार पालका मान तुम्हारा चरण बिना आशा नाही यार। निज बल चेष्टा प्रति भरोसा चढ़िया तुम्हारा इच्छाए आचे निर्भर कोरिया। भक्ति विनोदाति दीन किंचन हमारा इच्छाए दार जीवन मरण। तुम्हारा हरे कृष्ण చదువుతారు ఎవరైనా? నీ ఇష్టానుసారమే బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తాడు. నీ ఇష్టానుసారం విష్ణువు పాలనా కార్యాన్ని నిర్వహిస్తాడు. నీ ఇచ్ఛానుసారమే శివుడు వేరే కార్యం చేస్తాడు. నీ ఇచ్ఛానుసారమే మాయాదేవి ఈ జగత్తు చరాచరాన్ని సృష్టిస్తుంది. నీ ఇచ్ఛానుసారమే జీవులు జనన మరణాలు పొందుతారు. కేవలం నీ ఇచ్ఛానుసారమే వారికి సంపదలు మరియు వినాశనలు సుఖ దుఃఖాలు. మాయాభూతుడైన అగ్ని విషయవాయువుల మధ్య వృధా సంఘర్షణ చేస్తున్నాడు. నీ అనుమతి లేనిది అతడు ఏదిగూ చేయజాలడు. నీవే నా సంరక్షకుడవు మరియు పోషకుడవు. నీ చరణ కమలములే తప్ప ఇతర ఆశ ఏమీ లేదు. ఇప్పుడు నేను నా స్వశక్తి మీద స్వయం కృషి మీద నమ్మకాన్ని విడిచిపెట్టి కేవలం నీ ఇచ్చ మీదనే ఆధారపడి ఉన్నాను. ఈ భక్తి వినోదుడు పరమ దీనుడు అహంభావం కలిగినవాడు. ఇప్పుడు అతడు జీవించినా మరణించినా అంతా నీ ఇష్టమే, నీ ఇచ్చే. హరే కృష్ణ. श्री भक्तिविनोद ठाकुर की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम
4వ స్కందం మొదటి అధ్యాయం మను తనయుల వంశచరిత్ర శ్లోకం సంఖ్య 57 పదవిచ్ఛేదం సహ అయం స్థితి వ్యతికర ఉపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాన్ అనుమేయతత్వః దృశ్యాత్ అదభ్రకరుణేన విలోకనేన యత్ శ్రీనికేతం అమలం క్షిపత అరవిందం. సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాను సత్వేన నః సురగణాననుమేయతత్వః సత్వేన నః సురగణాననుమేయతత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాననుమేయతత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. సోయం స్థితివ్యతికరోపశమాయ విసృష్టాన్ సత్వేన నః సురగణాననుమేయతత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టా తేన నః సురగణాననుమేయతత్వః సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణానుమేయతత్వః సత్వేన నః సురగణానుమేయతత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణానుమేయతత్వం సత్వేన నః సురగణానుమేయతత్వః దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. ఆన్లైన్లో నుంచి చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
सोऽयं स्थितिव्यतिकरोपशमाय सृष्टान् सोऽयं स्थितिव्यतिकरोपशमाय सृष्टान् सत्त्वेन नः सुरगणानुमेय तत्त्वम् सत्त्वेन नः सुरगणाननुमेय तत्त्वम् दृश्याददभ्रकरुणेन विलोकनेन दृश्यादभ्रगणनेन विलोकनेन यत्श्रीनिकेतममलं क्षिपतारविन्दम् श्रीनिकेतममलं क्षिपतारविन्दम् सोऽयं स्थितिव्यतिकरोपशमाय सृष्टान् सोऽयं स्थितिव्यतिकरोपशमाय सृष्टान् सत्त्वेन हसगुरुणानुमेय तत्त्वतः सत्त्वेन नः सुरगणानुमेय तत्त्वः दृश्यादभद्रकरुणेन विलोकनेन दृश्यादभ्रकरुणेन विलोकनेन यश्रीनिकेतममलं क्षिपतारविन्दम् यश्रीनिकेतममलं क्षिपतारविन्दम् ప్రతిపదార్థం సహ ఆ అయం అతడు స్థితి సృష్టింపబడిన జగత్తు యొక్క వ్యతికర విపత్తులను ఉపశమాయ శమింపజేయుటకు సృష్టాన్ సృజించెను సత్వేన సత్వగుణముచే నహ మమ్ము సురగణాన్ దేవతలను అనుమేయతత్వ వేదములచే ఎరగబడువాడు దృశ్యాత్ వీక్షించుగాక అదభ్రకరుణేన కరుణాపూర్ణమగు విలోకనేన వీక్షణము యత్ ఏదైతే శ్రీనికేతం లక్ష్మీదేవి వాసస్థానమగు అమలం కల్మషరహితమగు క్షిపత అతిశయించును అరవిందం కమలమును భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రామాణికమగు మూలముననే తెలియబడువాడును జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యములను నెలకొల్పువాడును అగు దేవదేవుడు దేవతలపై తన దృష్టిని సారించుగాక. అతని కృపావీక్షణము శ్రీనికేతమగు అమల అరవింద శోభనే అతిశయించును. భాష్యము. అంతరిక్షము లేదా సూర్యచంద్రుల తేజము కొన్ని మార్లు మేఘములచే గాని ధూళిచే గాని కప్పబడినట్లుగా సృష్టికి మూలమైన భగవానుడు ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడుచుండును. జగత్తు యొక్క మూలమును కనుగొనుట మిక్కిలి కష్టకార్యము. కనుకనే శాస్త్రవేత్తలు ప్రకృతియే సమస్త ప్రకటములకు చరమ కారణమని ధృవీకరింతురు. కానీ శాస్త్రము భగవద్గీత వేద వాంగ్మయము నుండి మనకు తెలియవచ్చినదేమనగా ఈ అద్భుతమగు సృష్టి వెనుక భగవానుడు కలడు. జగత్తునందు ధర్మము నెలకొల్పుటకు మరియు సత్వగుణయుతులకు జనులకు దర్శనమిచ్చుటకు అతడు ఆవిర్భవించును. జగత్తు యొక్క సృష్టి లయములకు అతడే కారణము. కనుకనే అతని కృపా వీక్షణముచే ధన్యులగుటకు దేవతలు ప్రార్థన చేసిరి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ ప్రస్తుత శ్లోకం ఎవరు చెప్తున్నారు? ఎవరు? దేవహూతియా? దేవతలు చెప్తున్నారు. సో ముందు శ్లోకంలో కూడా దేవతలు భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే నరనారాయణ ఋషి దర్శనమిచ్చారో ఆయన చూసి దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృజించిన వాడు మరియు నరనారాయణుల రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడు అగు దేవదేవునకు వందనములు. ప్రామాణికమగు వేద మూలముననే తెలియబడువాడు జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యము నెలకొల్పవాడు అగు దేవదేవుడు దేవతలపై తన దృష్టిని సారించుగాక. అతని కృపావీక్షణము శ్రీనికేతనమగు అమల అరవింద శోభనే అతిశయించును. మరి ఈ భౌతిక సృష్టికి ఇక్కడ ఏమన్నారు? భౌతిక సృష్టి ఈ శ్లోకంలో ఏమని చెప్పబడింది? భౌతిక సృష్టి స్థితి వ్యతికరోపశమాయ. స్థితి అంటే సృష్టింపబడిన జగత్తు యొక్క, సృష్టింపబడిన జగత్ అంటే సృష్టింపబడిన జగత్తుందా? ఇది ఈ శ్లోకంలో సృష్టింపబడిన జగత్తు అన్నారు. సృష్టింపబడని జగత్తు ఉందా? ఏంటది? ఆధ్యాత్మిక లోకం. మరి భౌతిక ప్రపంచం సృష్టించబడేది. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? ఈ భౌతిక సృష్టి గురించి భగవద్గీత ఏం చెప్తుంది? మీన్స్ అంటే భౌతిక సృష్టి యొక్క లక్షణం ఏంటి? మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ మళ్ళీ లయం అవుతుంది. ఏంటా శ్లోకం గుర్తుందా? భౌతిక సృష్టి అనేది మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ నశింపజేయబడుతుందని. భూతగ్రామం భూత్వా భూత్వా ప్రలీయతే. సో ఈ సృష్టి, భౌతిక సృష్టి అనేది మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ నశింపబడుతుంది. అందుకని దీని ఏమన్నారు? స్థితి లయ. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ సృష్టింపబడడం అనేది లేదు. అయితే కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆధ్యాత్మిక సృష్టి యొక్క ఇంకో లక్షణం ఏంటంటే వ్యతికర ఉపశమాయ. ఈ భౌతిక జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యములను నెలకొల్పవాడు అని భగవంతుడికి చెప్పబడింది అనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ భౌతిక సృష్టిని మొత్తం పూర్తిగా నియంత్రించేవాడు భగవంతుడు అని స్పష్టంగా దేవతలు అంగీకరిస్తున్నారు కదా. మనం ముందు శ్లోకాల్లో, ఈ అధ్యాయంలో ముందు శ్లోకాలను ముందు 3వ స్కందంలో మనం చదువుకున్నాం కదా. దేవతలందరూ కూడా భగవంతుని యొక్క కృప వల్లనే దేవతలందరూ బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర అందరూ కూడా వారి వారి కార్యక్రమాలు నెరవేర్చగలుగుతున్నారు. ఇదే అధ్యాయంలో కదా, ఇదే అధ్యాయంలో ముందు శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం. మన ఇంతకుముందు ఇప్పుడు పాడిన కీర్తన కూడా, మన భజన కూడా అదే చెప్తుంది. తుమి సర్వేశ్వరేశ్వర వ్రజేంద్ర కుమార్.
తుమారా ఇచ్చాయ అంటే భగవంతుని యొక్క కోరిక మేరకే బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్ర అందరూ కూడా వారి వారి కార్యక్రమాలు నెరవేర్చగలుగుతున్నారంట కదా. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? దేవతలు అంగీకరిస్తున్నారు. దేవతలు మరి మనకు తెలిసిన విధంగా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోని కార్యక్రమాలన్నీ కూడా దేవతల యొక్క అధీనంలోనే ఉన్నాయి. అవునా కదా? దేవతల యొక్క అధీనంలోనే ఉన్నాయి. కానీ దేవతలు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలని నెరవేర్చాలంటే భగవంతుని యొక్క కృప కావాలంట. సో అది ఇక్కడ అంగీకరించబడింది. భాష్యంలో ప్రభుల వారు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకేం చెప్పబడింది, అతని కృపా వీక్షణము ఓకే అది తర్వాత చర్చించుకుంటాం. భాష్యంలో ప్రభుల వారు చెప్తున్నారు ఏంటంటే అంతరిక్షము లేదా సూర్యచంద్రుల తేజము కొన్ని మార్లు మేఘములచే కానీ ధూళిచే కానీ కప్పబడినట్లుగా సృష్టికి మూలమైన భగవానుడు ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడుచుండును. మరి అది కూడా సృష్టికి అంటే ప్రకృతి యొక్క అద్భుత కర్మలు అని చెప్పారు. అంటే మాయ యొక్క కర్మలు ఎలా ఉంటాయంట? కొన్నిసార్లు భగవంతుడిని అర్థం చేసుకోకుండా చేస్తాయన్నమాట. భగవంతుడిని మనం దర్శించుకోకుండా చేస్తాయి. మరి మాయ అనేది భగవంతుని యొక్క శక్తియే. భగవంతుని శక్తియే ఏం చేస్తుంది? భగవంతుని ఇంకొక శక్తి అయిన జీవులకి భగవంతుడు దర్శనం ఇవ్వకుండా చేస్తాయన్నమాట. అదెలా అంటే ఉదాహరణ ఏం చెప్పారు? మేఘాలు సూర్యుడిని చంద్రుడిని కప్పివేస్తుంటాయి. మేఘాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ఆవిరవుతాయి? సముద్రంలోని నీరు ఎలా ఆవిరవుతుంది? సూర్యరశ్మి వలనే. సూర్యుడే కారణం మేఘాలు ఏర్పడడానికి కదా. కానీ అవే మేఘాలు సూర్యుడిని కప్పివేయగలవా? తాత్కాలికం. సూర్యుడిని మేఘాలు కప్పివేయగలవా? సూర్యుడిని మేఘాలు ఎప్పుడు కప్పివేయలేవు. కానీ చూసేవారి యొక్క దృష్టిని కప్పివేస్తాయి. అందుకనే అన్నారనమాట యాక్చువల్లీ. సో మరి భగవంతుడిని మాయ అధిగమించలేదు. వేదాలు ఏం చెప్తానంటే భగవంతుని ఎప్పుడు కూడా మాయ అధిగమించలేదు. భగవంతుని ఎప్పుడు కూడా తన శక్తులు నియంత్రించలేవు. శక్తివంతుడు ఎప్పుడు కూడా శక్తులను నియంత్రిస్తాడు. మన మాయ కూడా భగవంతుని యొక్క శక్తియే. జీవులందరూ కూడా భగవంతుని యొక్క శక్తియే. దేవతలు కూడా భగవంతుని యొక్క శక్తియే. అన్నింటినీ కూడా భగవంతుని నియంత్రిస్తున్నాడు. కానీ ఆ మాయాశక్తి కొన్నిసార్లు భగవంతుడు మన దృష్టికి గోచరించకుండా చేస్తాయంట. ఎందుకు అలా చేయగలుగుతున్నాయంటే మన దృష్టిని కప్పివేయగలవు. ఒక శక్తి ఇంకో శక్తిని అధిగమించగలదు. కానీ భగవంతుడిని మాత్రం ఏ శక్తి అధిగమించలేదు. కానీ ఆ మాయ అది వేదాలు చెప్తున్నాయి. కానీ ఈ మాయాశక్తి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు జీవుడు ఆ మాయా ప్రభావానికి గురైనప్పుడు భగవంతుడు లేడనే చెప్తున్నాడు అనమాట. మన భాషలో ప్రభువులు వారు చెప్తున్నారు కదా, శాస్త్రవేత్తలు జగత్తు యొక్క మూలమును కనుగొనట మిక్కిలి కష్టకార్యము కనుకనే శాస్త్రవేత్తలు ప్రకృతియే సమస్త ప్రకటనలకు చరమ కారణమని ధృవీకరింతురు. ప్రకృతియే దానంతట అదే ఉద్భవించింది. మనకు తెలిసిన ఫేమస్ సైంటిస్ట్ ఎవరు? డార్విన్. అందరికీ తెలిసినవాడు అనమాట. యాక్చువల్లీ చాలామందికి తెలిసిన, చాలా ప్రఖ్యాతిగాంచినవాడు. ఆయన ఈ సృష్టికి మూలం ఏమని చెప్పాడు? కోతి. జీవులు కోతుల నుండి వచ్చారు, మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్పాడు. దానికంటే ముందు ఆ సృష్టి ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? జడ పదార్థం నుండి వచ్చిందా? శూన్యం నుండి ఉద్భవించింది.
జడ పదార్థం కూడా ఏది లేదు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం అసలు ఏ పదార్థము లేదు. శూన్యం నుండే ఈ యొక్క సృష్టి ఉద్భవించిందని చెప్తున్నాడు. ఆయన యొక్క ఎవల్యూషన్ థియరీ కూడా ఎలా చెప్పాడంటే, ఆయన 1830లో ఆయన ఈ యాత్రకి వెళ్ళాడనమాట. అన్ని వాయేజ్ నదుల్లో తిరుగుతున్నప్పుడు, అనేక ద్వీపాలు తిరుగుతున్నప్పుడు ఆయన ఆ ద్వీపాల్లోని ఫేస్ కనబడట్లేదు సార్ చూడడానికి కెమెరా. ఆ? ఫేస్ కనబడలేదు ప్రభు, ఫోకస్ అవ్వట్లేదు ఇది. ఓకే, కారణం ఏం లేదు. ఇక్కడ బాగానే ఉంది, మీ బ్రైట్నెస్ పెంచుకో. ఓకే, వినండి. ఫేస్ కనబడకపోతే నష్టమేం లేదు. సో వినపడుతుంది కదా? ప్రభు వినపడుతుంది. ఓకే. సో డార్విన్ ఏమన్నాడంటే, ఆయన అలా అన్ని ద్వీపాలు తిరుగుతున్నప్పుడు ఆ ద్వీపాలలో ఉన్న ఒకే రకమైన లక్షణాలను చూసి ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయంటే, ఈ మార్పు, ప్రతిదీ కూడా మార్పుకు గురై ఈ అనేక జీవులు, అనేక రకాల జీవులు, అనేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకృతి యొక్క మార్పుకు గురయ్యాయి, ప్రకృతి యొక్క ఒత్తిడికి గురై ప్రకృతిలో రకరకాల మార్పులు ఏర్పడ్డాయి. జీవులు కూడా అనేక రకాల జీవులు ఎలా సృష్టించబడ్డాయంటే కూడా అలానే సృష్టించబడ్డాయి అంటున్నాడు. ఒత్తిడికి గురై, లేకపోతే ఏమంటే మనం అనుకున్నాం కదా, జీవులు ఏంటంటే చెప్పుకున్నాం కదా, ఏంటి అది మేక లాంటి జీవి ఎప్పుడైతే ఆకులు తినడానికి తను కష్టపడుతుందో దాని మెడ పొడుగ్గా సాగిపోయి జిరాఫీ లాగా మారిపోయిందని చెప్పేశారు. ఇలా ఏంటంటే ఈ ఒక జీవి యొక్క కణాలు ఒత్తిడికి గురైనప్పుడు వాటి యొక్క లక్షణాలని మార్చుకుంటాయి. ఆ కణాలు, జీవుల కణాల యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. ఆ మారిన లక్షణాలు కల జీవి ఎప్పుడైతే ఇంకొక జీవికి ఉత్పత్తినిస్తుందో, అంటే ఇంకొక జీవిని పుట్టిస్తుందో, అప్పుడు ఆ కొత్త జీవి కూడా ఈ మారిన లక్షణాలు కొత్త జీవిలో అలానే ఉంటాయని చెప్పేసి అంటాడు అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, హరే కృష్ణ, డార్విన్ ఏమంటాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళేసి బాగా ఎక్సర్సైజ్ చేసేసి బైసెప్స్ ఈ కండరాలన్నీ కూడా బాగా దృఢంగా చేసుకున్నాడు అనుకోండి. సో మార్పు గురయ్యాయి, అంటే ఒత్తిడికి గురవడం వల్ల ఆ శరీరంలో ఒక మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఏం చేస్తుందంటే, ఆ వ్యక్తి తర్వాత ఆయన సంతానం కలిగితే సంతానానికి కూడా అలానే దృఢంగా కండరాలు వస్తాయంట. వస్తాయా? కానీ ఆయన చెప్పాడు, ఇది మన ఫేమస్ సైంటిస్ట్ అన్నమాట. యాక్చువల్లీ అందరూ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు, ఈ విషయం చెప్తున్నాడు. సో ఇలానే అన్ని జీవులు కూడా అలానే జరిగాయంట. ప్రకృతి యొక్క పరిస్థితులకి గురి అయినప్పుడు రకరకాల మార్పులు జరిగాయి జీవుల్లో. ఆ మార్పు అలానే తర్వాత తరాల్లో కూడా ఆ మార్పు అలానే కొనసాగింది. అలా మారుతూ అనేక రకరకాల జీవులు సృష్టించబడ్డాయి. కానీ మొట్టమొదట ఏకకణ జీవే ఉండేది అనేది ఆయన కల్పన అన్నమాట. యాక్చువల్లీ కల్పన అని మనం అంటుంటాం, కానీ ఈ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో కాలం దాన్ని అంగీకరించారు, ఇప్పటికీ కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన యొక్క సిద్ధాంతం పూర్తిగా తప్పు అని చెప్పేసి తన తర్వాత ఎంతోమంది శాస్త్రజ్ఞులు నిరూపించారు కూడా. ఎందుకంటే ఈ ఒక జీవి యొక్క కణాల్లో జన్యుపరంగా ఉన్న లక్షణాలు మాత్రమే తర్వాత తరాల్లో కనబడుతుంది. అంతేకాని కొత్తగా స్వీకరించిన లక్షణాలు తర్వాత తరాల్లో కనబడట్లేదండి. జన్యుపరంగా ఒక జీవికి చిన్న తోక ఉంటే తర్వాత జీవిలో కూడా చిన్న తోకనే ఉంటుంది. కానీ దాన్ని ఏదో విధంగా తోకను సాగదీయడం వలన తర్వాత ఏదో ఒక విధంగా ఒక జీవి యొక్క తోకను సాగదీశామనుకోండి, తర్వాత తరాల్లో పుట్టబోయే జీవికి పొడుగాటి తోక ఉండదు,
చిన్నగానే ఉంటుందన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే జన్యుపరంగా దాని జన్యుల్లో అలాంటి లక్షణాలే ఉన్నాయి కాబట్టి. కానీ కొత్తగా ఏవైతే స్వీకరించారో ప్రకృతి ప్రభావం వలన మార్పులు ఏవైతే వచ్చాయో ఆ మార్పులు తర్వాత జీవుల్లో కనబడట్లేదంట. అది తర్వాత శాస్త్రజ్ఞులు కనుక్కొని ఆయన చెప్పింది తప్పు అని చెప్పారనమాట. ఇలా అనేక ఇది ఒక ఉదాహరణ. ఇలా అనేక విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత శాస్త్రజ్ఞులు దాన్ని పరిశీలించి అవన్నీ కూడా సరైనది కాదంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా అంత ఆయన చెప్పిన సిద్ధాంతం చాలా వరకు తప్పని నిరూపించబడినా కూడా ఇంకా ఏమని నమ్ముతున్నారంటే జీవులందరూ కూడా ఇలా ఉద్భవించిన వారు, అంటే ఎవల్యూషన్ ద్వారా వచ్చిన వారే అని చెప్పేసి చాలామంది ఇప్పటికి ఇంకా అదే నమ్ముతున్నారనమాట. దాన్ని నమ్మడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవంతుణ్ణి వాళ్ళు మొదటగా తిరస్కరించాలి. భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించడమే దానికి ముఖ్య కారణం అన్నమాట. అయితే సరే, మరి ఈ సృష్టికి మూల కారణం ఏదైనా ఉండొచ్చు. శాస్త్రాలు ఒకటి చెప్తున్నాయి, శాస్త్రజ్ఞులు ఒకటి చెప్తున్నారు, ఏదైనా ఉండొచ్చు. మరి మనకేంటి సమస్య? మనం చదువుకున్న వాటిల్లో ఏది చాలా వరకు మనం చదువుకున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మనకి ఇప్పుడు ఉపయోగపడట్లేదు. ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టచ్చు కదా, నిర్లక్ష్యం చేయొచ్చు కదా. చేయొచ్చా? ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఏదైతే ఉందో మనం చదువుకున్నప్పుడు ఎన్నో విషయాలు చదువుకున్నాం. ఆ చదువుకున్న విషయాల్లో ఎన్నో విషయాలు మనకు మన నిజ జీవితంలో ఉపయోగపడట్లేదు కదా. మరి ఈ డార్విన్ సిద్ధాంతం కూడా అలాంటిది అని చెప్పేసి విడిచిపెట్టచ్చు కదా, నిర్లక్ష్యం చేయొచ్చు కదా. చేయొచ్చా? కానీ చేయొచ్చు అని చాలామంది అనుకుంటున్నాం. కానీ మరి ఈ సిద్ధాంతం అనేది మన జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సిద్ధాంతాలు మన యొక్క జీవనం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మన జీవనంలోని ప్రతి అంశం పైన దీని యొక్క ప్రభావం ఉంది. ముఖ్యంగా ప్రజలందరి యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా నాయకులు, సైంటిస్టుల యొక్క ఆలోచన విధానం అనేది సమాజం పైన చాలా ప్రభావం చూపుతుంది. అవునా కాదా? అవునా కదా? మరి సమాజంలో ఇప్పుడు జరిగే అనేక అనర్థాలకి ముఖ్య కారణం ఇట్లాంటి సిద్ధాంతాలే. మనం నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ అంత చిన్న విషయం కాదనమాట యాక్చువల్లీ. ఇలాంటి సిద్ధాంతాల వల్లనే మనకు భగవద్గీత శాస్త్రాలను ఏం చెప్తున్నాయంటే భగవంతుడు నమ్మకపోతే తర్వాత జన్మలో నరకానికి వెళ్తారని చెప్పి చెప్తున్నాయి. కానీ మరి తర్వాత జన్మలో నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సిద్ధాంతాలను విశ్వసిస్తే ఈ జన్మలోనే నరకాన్ని సృష్టిస్తున్నారనమాట. ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు చూడండి, లేకపోతే రెండు మతాల మధ్య ఘర్షణలు కావచ్చు, వీటన్నిటికీ కారణం ఏంటి? భగవంతుని పైన పూర్తి విశ్వాసం లేకపోవడమే. భగవంతుని పైన పూర్తి విశ్వాసం లేకపోవడమే. భగవంతుడు అంటే సరైన అవగాహన లేదు. ఇప్పుడు రకరకాల మతాల మధ్య గొడవలు జరిగినా సరే దానికి కారణం ఏంటంటే భగవంతుడిని ఒక వ్యక్తిలా ఎవరు అంగీకరించట్లేదు అన్నమాట. అవి కూడా ఒక సిద్ధాంతాలాగా తయారైపోయాయి. మతం, మా మతం, మా భావాలు. భగవంతుడు ఒక వ్యక్తి యొక్క భావానికి ప్రభావితం చెందేవాడు. ఒక వ్యక్తి యొక్క భావం చేత భగవంతుడు ప్రభావితం చెందుతాడా? అందరూ ఏమనుకుంటున్నారు? మా మతం, మా విశ్వాసం ప్రకారం భగవంతుడు ఇలానే ఉంటాడు, ఇలానే అంటాడు అని చెప్పేసి అంటున్నారు. దురదృష్టం ఏంటంటే భారతదేశం కూడా ఇలా ప్రపంచమంతా కూడా నరకం వైపు వెళ్తుంటే భారతదేశం కూడా ఇంకా అంతకంటే వేగంగా నరకం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మన పరమపూజ్య భక్తి వికాస్ మహారాజుల వారు అంటారనమాట. యాక్చువల్లీ
ఉమ్. ఆ, భారతీయులు కూడా ఇతర దేశాలతో పోటీ పడుతున్నారు ఆ, వేగంగా దిగజారడానికి. కానీ ఇతర దేశాలతో పోటీ పడలేకపోతున్నారు దిగజారడంలో అంటున్నారు అనమాట. అర్థమైందా? ఇంకా వేగంగా దిగజారడానికి ప్రయత్నిస్తున్నారు భారతీయులు కూడా. కానీ ఇతర దేశాలు దిగజారినంత దిగజారలేకపోతున్నారంట. ఎందుకంటే ఇంకా తెలిసి తెలియకుండానే ఈ యొక్క భారతదేశ సంస్కృతిలో కొన్ని మూలాలు ఇంకా ఈ యొక్క భగవతత్వం పైన, అంటే ఈ వైదిక సూత్రాలపైన ఆధారపడి ఉంది కాబట్టి అంత త్వరగా దిగజారలేకపోతుంది అనమాట. ఉదాహరణకు మొన్న ఈ మధ్యలో చూసాం, ఏంటి స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి పెద్ద చర్చ, యూనో ఏంటి మాధ్యమాల్లో, సాంఘిక మాధ్యమాలు అంటారా, సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరిగింది. ఇతర దేశాల్లో ఇలాంటి చర్చ జరుగుతుందా? జరుగుతుందా? ఎప్పుడైనా చూసారా? కానీ భారతదేశంలో చూడండి, అది ఒక చర్చనీయ అంశం. అంటే అంటే సమాజం అంతా చర్చించదగిన అంశంలాగా అది జరిగింది కదా. సో ఎందుకు జరిగిందంటే ఇంకా మనకి వైదిక సంస్కృతి పట్ల ఆ వైదిక సంస్కృతి యొక్క మూలాలు ఇంకా ఉన్నాయి కాబట్టి అది ఒక చర్చ వచ్చింది. అది కనీసం ఎవరైతే స్త్రీలు ఇలా అంటే విచ్చలవిడిగా వస్త్రాలు ధరించాలని అనుకుంటున్నారో వాళ్ళకి అలా మా ఇష్టం ప్రకారం మేము దుస్తులు ధరిస్తాం అని అనుకునే లోపే ఒక ఆలోచన వస్తుందన్నమాట. అమ్మో ఇలా చేస్తే ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటారని ఆలోచిస్తారు. అదే ఇతర దేశాల్లో మాకు తెలిసిన, నేను చదువుకునే సమయంలో మా స్నేహితుల యొక్క బంధువులు వాళ్ళు అలానే అన్నారనమాట. యాక్చువల్లీ మా స్నేహితుని యొక్క అక్కయ్య, తను సిటీలో చదువుకునేది, హైదరాబాద్లో చదువుకునేది. వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే, నువ్వు హైదరాబాద్లో ఉన్నంత వరకు ఇలా ప్యాంట్స్ వేసుకుంటారు, ప్యాంట్ అండ్ టాప్ వేసుకుంటారు కదా అమ్మాయిలు, సో అలాంటి బట్టలు వేసుకోవచ్చు. కానీ ఊళ్ళోకి వచ్చావంటే మాత్రం ఆ బట్టలు వేసుకోవడానికి లేదు, పద్ధతిగా బట్టలు వేసుకోవాలి. నువ్వు హైదరాబాద్లో ఉంటే పర్వాలేదు, ప్యాంట్ టాప్స్ వేసుకోవచ్చు. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ప్రజల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉందా కదా. అలానే పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా కూడా ఎవరు అడగడానికి లేదనమాట. కానీ భారతదేశంలో ఇంకా కొంచెం ఆలోచిస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ. అంటే ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి ఆలోచన విధానాలు మారుతున్నాయి కదా. అంటే పాశ్చాత్య దేశాల్లో అసలు ఇలాంటి సంస్కృతి లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోరన్నమాట యాక్చువల్లీ. అవునా కదా? మరి ఎందుకు అలా పాశ్చాత్య దేశాలు అలాంటివి లేదంటే అసలు అక్కడ సంస్కృతి అనేది లేదు. ఓకే, శాస్త్రాలపైన ఆధారపడిన సంస్కృతి అనేది లేదు. భారతదేశంలో ఇంకా ఉంది కాబట్టి ఇంకా కొంత నియంత్రణ అనేది ఉందండి. వేగంగా దిగజారట్లేదు భారతదేశం, కానీ ప్రయత్నిస్తున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశం నుండి అన్ని విధాలను వేగంగా భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు వాడే వస్తువులు కావచ్చు, అన్నింటిని కూడా వేగంగా భారతదేశం తీసుకురాస్తున్నారు. కానీ అంత త్వరగా దిగజారట్లేదు. సో అలా భక్తి కోసం మహారాజ్ చెప్తున్నాను. అయితే కానీ దురదృష్టం ఏంటంటే దిగజారట్లేదు, కానీ సమాజంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఈ వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళలో ఎక్కువ శాతం నాస్తికులే ఉన్నారనమాట. వాళ్ళు నాస్తికులు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క జీవన విధానం అనేది రజోగుణం తమోగుణం చేత రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది వాళ్ళ జీవితంలో. అవునా కదా? వాళ్ళు సత్వగుణ లక్షణాలు వాళ్ళలో ఉంటాయా? వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళ జీవన విధానాలు కావచ్చు, రజోగుణం చేత తమోగుణం చేతనే ప్రభావితం చెంది ఉన్నాయి. అవునా కదా? మరి అలాంటి నాయకులు సమాజానికి ఆదర్శప్రాయమైన స్థానాన్ని తీసుకున్నప్పుడు ఆ సమాజం ఎలాంటి పురోభివృద్ధిని సాధించగలదు?
ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎలాంటి పురోగతిని సాధించగలదు? ఆ! మనం శాస్త్రాలన్నీ మనకేం చెప్తున్నాయి, ఒక వ్యక్తి సత్వగుణంలో ఉండడానికి ఎంతో సాధన చేస్తే కానీ సత్వగుణానికి రావడం కష్టం. అవునా? ఎంతో సాధన చేస్తే గానీ సత్వగుణానికి రావడం కష్టం. మరి సత్వగుణానికి ఎందుకు రావాలి? శ్లోకం అదే చెప్తుందన్నమాట యాక్చువల్లీ. భాషలో మనకు బ్రహ్మ ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తున్నాడు కదా! బ్రహ్మ ప్రార్థనలు 11వ స్కందంలో బ్రహ్మ భగవంతుడిని ప్రార్థిస్తున్నాడనమాట. ఎరిహబ్జనాభ చరణైషనయో నయోరుభక్త్యా చేతోమలాని విధమేద్ గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్వం సాక్షాద్ యథామలదృశో సవితృప్రకాశ. సో ఎలాగైతే ఒక వ్యక్తి యొక్క దృష్టి అంటే కళ్ళు ఆరోగ్యంగా ఉన్నంతసేపు సూర్యుని కానీ చంద్రుడు కానీ ఏదైనా సరే చాలా స్పష్టంగా చూడగలుగుతాడు. అవునా కదా? కళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సూర్యచంద్రుని స్పష్టంగా చూడగలుగుతుంటారు. కళ్ళు ఆరోగ్యంగా లేకపోతే చూడలేరు. అలాగే ఒక వ్యక్తి యొక్క చైతన్యం కూడా, ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తియుక్త సేవలో నిమగ్నమవుతాడో, భగవంతునికి సేవ చేస్తాడో, భగవంతుని యొక్క పాదపద్మాలని పూజిస్తాడో, అప్పుడు ఆయన చైతన్యం పరిశుద్ధమవుతుంది. చైతన్యం అనేది పరిశుద్ధమవుతుంది. చైతన్యం పరిశుద్ధంగా లేకపోతే తన దృష్టి మలినమవుతుంది. దృష్టి ఎప్పుడైతే భౌతిక మలినాల చేత కప్పబడి ఉంటుందో అప్పుడు ఈ భౌతిక సృష్టిని సరిగా అర్థం చేసుకోలేకపోతాడు. భగవంతుని ఎలా చూడగలుగుతాడు? కాబట్టి భగవంతుని చూడాలంటే ముందుగా పవిత్రం అవ్వాలి. మన చైతన్యం అనేది పవిత్రం అవ్వాలి. మరి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా రజోగుణం తమోగుణం చేత ప్రభావితం చెందినప్పుడు వాళ్ళు ఎలా భగవంతుని దర్శించుకోగలుగుతారు? వాళ్ళు ఎలా ప్రజలకి, సామాన్య ప్రజలకి మార్గదర్శకాన్ని చూపగలుగుతారు కదా? మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఏంటంటే ఇక్కడ నాయకులందరూ కూడా ఏం చెప్పినాం, రజోగుణం చేత తమోగుణం చేత వాళ్ళు ప్రభావితం చెందినప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లు కానీ వాళ్ళ యొక్క వ్యవహారాలు కానీ అలానే ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇలాంటి సిద్ధాంతాలని విశ్వసిస్తుంటారు. ఎలాంటి సిద్ధాంతాలు? డార్విన్ సిద్ధాంతాలు లాంటివి విశ్వసిస్తున్నారు. మరి అలాంటి చేయడం వలన ప్రజలపై వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుందా లేదా? దాని యొక్క ప్రభావం ఉంటుందా లేదా? ప్రజల యొక్క జీవన శైలి పైన ప్రభావం ఉంటుందా లేదా? ఒక వ్యక్తి నేను బాధ్యతారహితంగా సమాజంలో ఉంటే సమాజం ఆనందంగా ఉండగలదా? మరి ఆ బాధ్యతారహితంగా ఎందుకు తయారవుతున్నారు? విద్యా విధానం వల్ల. విద్యా విధానం నాస్తిక విద్యా విధానం. మరి నాస్తిక విద్య వలన ఒక వ్యక్తి బాధ్యతాయుతంగా ఎప్పుడైనా తయారవ్వగలడా? నాస్తికులకు అసలు జీవితంలో మనకి మన జీవితంలో ధర్మాన్ని పాటించడానికి కారణం ఏం లేదు. నాస్తిక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ధర్మాన్ని పాటించడానికి వేరే కారణం ఏం లేదు, అవసరమే లేదు. అలాంటప్పుడు సమాజంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి చెప్పండి? అందుకని ఇక్కడ ఏమంటున్నారు, జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యములను నెలకొల్పువాడు ఎవరు? భగవంతుడు అంట. మరి భగవంతుని తీసేశారు, అప్పుడు శాంతి సౌభాగ్యాలు ఎలా ఉంటాయి? భగవంతుణ్ణి విశ్వసించట్లేదు, అప్పుడు శాంతి సౌభాగ్యాలు ఎలా మనం ఆశించగలం అలాంటి సమాజంలో కదా? సో ఆ విధంగా ఏంటంటే ఈ డార్విన్ సిద్ధాంతం లాంటి సిద్ధాంతాలు ఉన్నంతకాలం, అలాంటి సిద్ధాంతాలపైన విశ్వాసం ఉన్నంతకాలం మన సమాజం అనేది శాంతి సౌభాగ్యాలతో ఉండలేదన్నమాట. అందుకనే భగవద్గీత ఏమంటుందంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎవరైతే భగవంతుని పట్ల విశ్వాసం లేదో వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు. భగవద్గీత ఎన్నోసార్లు చెప్తుంది, అల్పబుద్ధి, నష్టమేధ, మూఢ, ఇలా చెప్తుంది అనమాట యాక్చువల్లీ. అవునా కదా?
ఎవరికైతే భగవంతుని పట్ల విశ్వాసం ఉందో వాళ్ళే జ్ఞానవంతులు. అందుకనే మనం ఎప్పుడైనా సరే సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే మనం చూడొచ్చు. చాలా గొప్ప వ్యక్తి కావచ్చు, అంటే హ్మ్, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, ఎంత పేరున్న వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తికి భగవంతుని పట్ల విశ్వాసం లేకపోతే వాడు మూర్ఖుడే అనుకోవాలన్నమాట. యాక్చువల్లీ మూర్ఖుడే, అజ్ఞాని, మూర్ఖుడు అనమాట. కానీ ఎవరైనా బుద్ధిమంతుడు అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి బుద్ధిమంతుడు అని ఎప్పుడు చెప్పొచ్చు? అతనికి భౌతిక విద్య ఏమీ లేకపోవచ్చు, నిరక్షరాస్యుడు కావచ్చు, అంతగా లోక జ్ఞానం లేకపోవచ్చు. కానీ భగవంతుని పట్ల విశ్వాసం ఉంటే బుద్ధిమంతుడు అన్నమాట, జ్ఞానవంతుడు అన్నమాట. మనకు భగవద్గీత ఎవరిని పండితుడు అని చెప్తుంది? భగవద్గీత ప్రకారం పండితుడి యొక్క నిర్వచనం ఏంటి? నా శోచతే నా కాంక్షతే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శన. పండితుడు అది నిర్వచనం కాదు. పండితుడు అందరినీ సమానంగా చూడగలుగుతాడు. సమానంగా ఎప్పుడు చూడగలుగుతాడు? ఆత్మజ్ఞానం తెలిసినప్పటికీ అది అందరినీ సమానంగా చూడగలుగుతాడు. అది పండితుడి యొక్క లక్షణం. అందుకని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు పండితులని చెప్తుందా భగవద్గీత? అలా మరి అది ఇంకొక సందర్భంలో కూడా కృష్ణుడు అర్జునుడు అంటాడు కదా, ఏంటి, అశోచ్యాన్ని అన్నశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసావన్ అగతాసూంశ నాను శోచంతి పండితా. అది కూడా ఆత్మలక్షణమే కదా. అశోచ్యాన్ని అన్నశోచస్తాం, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం. దేన్ని పక్కన పెట్టి? ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఆత్మలక్షణాలు అర్థం చేసుకోకుండా నువ్వు అనవసరం, అంటే దేని గురించి అయితే ఆలోచించకూడదు దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కాబట్టి పండితులు ఇలా ఆలోచించరు అని చెప్పేసి చెప్తున్నారు. అది పండితుడి యొక్క లక్షణం. కాబట్టి పండితులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానం కలవారే పండితులు అన్నమాట యాక్చువల్లీ. అంతేగాని భౌతిక విద్య అనేది ముఖ్యం కాదు. సో అందుకనే నిజమైన విద్య అంటే ఆత్మతత్వం అన్నమాట యాక్చువల్లీ. సో అలా కాని వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు అనమాట. మన ఆత్మజ్ఞానం లేనివారు, భగవంతుని పట్ల విశ్వాసం లేని వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు మనం నిశ్చయంగా చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ. అందుకనే చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కూడా చెప్తున్నారు అనమాట యాక్చువల్లీ. భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎంతోమంది దేవతలు, ఋషులు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. కానీ చిన్న పిల్లవాడు కూడా భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు బ్రహ్మ కూడా ఏమంటున్నాడంటే, నిన్ను అర్థం చేసుకోవడం మా తరం కావట్లేదని చెప్పేసి అంటున్నాడు. బ్రహ్మ శివుడు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరంట. కానీ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఏమంటున్నాడంటే, బాలోపి, ఒక చిన్న పిల్లాడు కూడా అర్థం చేసుకోగలడు అంటున్నాడు. ఎలా మరి? ఎలా అర్థం చేసుకోవచ్చు? భగవంతుని కృప ఉంటే చిన్న పిల్లాడు కూడా అర్థం చేసుకోగలడు. భగవంతునికి కృప లేకపోతే పెద్ద తత్వవేత్త అయినా సరే భగవంతుని అర్థం చేసుకోలేడు. మరి భగవంతుని కృపను ఎలా పొందగలం? భగవంతుని కృపను ఎలా పొందొచ్చు? భక్తియుక్త సేవ ద్వారా పొందొచ్చు. భగవంతునికి సేవ చేయడం ద్వారా భగవంతుని కృప పొందొచ్చు. ఇంకా వేరే మార్గం ఏం లేదు. భక్తియుక్త సేవ అంటే ఏంటో మనకు తెలుసు, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భక్తియుక్త సేవలో ఎవరైతే నిమగ్నమవుతారో వాళ్ళ పట్ల భగవంతుని యొక్క కృప ఉంటుంది. వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు, చిన్న పిల్లవాడైనా సరే. కానీ ఎంత గొప్ప తత్వవేత్త కావచ్చు, బ్రహ్మ మహేశ్వరులే కావచ్చు, భగవంతుని యొక్క కృప లేకపోతే మాయా ప్రభావానికి గురవుతారనమాట. మాయ అనేది ఈ మేఘాల్లాగా భగవంతుని మన దృష్టికి గోచరించకుండా అడ్డుకుంటుంది.
అందుకనే ఇక్కడ అన్నారనమాట యాక్చువల్లీ ఏంటి మ్మ్. సృష్టికి మూలమైన భగవానుడు ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడుచుండును. ప్రకృతి యొక్క అద్భుత కర్మలు చూడండి, ప్రకృతి యొక్క అద్భుత కర్మలు కాకపోతే ఒక మూర్ఖుని తీసుకొని అందరు గొప్ప జ్ఞానవంతుడిగా ఒక సైంటిస్ట్ లాగా అంగీకరించడం ఏంటి? చిన్న పిల్లవాడు కూడా అర్థమవుతుంది యూనో ఆయన చెప్పింది సరైనది కాదని చెప్పేసి. కానీ అందరూ ఆయనను గొప్ప సైంటిస్ట్గా అంగీకరించారనమాట యాక్చువల్లీ. అవునా? శూన్యం నుండి ఈ సృష్టి అంతా కూడా ఉద్భవించిందంట. లేదా దానికి కారణం ఏంటి? సో అందుకనే అలాంటి జ్ఞానం ఉన్న వారంతా కూడా అజ్ఞానులు అన్నమాట యాక్చువల్లీ, అల్పబుద్ధులు అని భగవద్గీత చెప్తుంది. సో అందుకనే ప్రభుల వారు కూడా చెప్తుంటారు. ప్రభుల వారి యొక్క ఒక చాలా ఫేమస్ ప్రవచనం ఉందన్నమాట యాక్చువల్లీ. దానికి టైటిల్ అదే పెట్టారన్నమాట యాక్చువల్లీ, ఆల్ కౌడంగ్. వాళ్ళ మెదడులో అంతా కూడా ఏముందంట? గోమలం ఉందన్నమాట యాక్చువల్లీ. ఆవు పేడనే ఉందంట. ఎందుకంటే ఆవు పేడ కూడా చాలా పవిత్రమైంది. కానీ ఇంగ్లీష్లో అలా అంటారు కాబట్టి అలా చెప్పారనమాట యాక్చువల్లీ. మనకి ఇక్కడ మనకి భారతదేశంలో మట్టి బుర్ర అంటారనమాట యాక్చువల్లీ. సో అంతా శూన్యం అనమాట యాక్చువల్లీ, అంత విలువైంది ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క ఉనికిని తిరస్కరిస్తారో వాళ్ళందరూ కూడా మట్టి బుర్రలే అనమాట. కాబట్టి మనకి ఏంటంటే మరి ఇలాంటి సిద్ధాంతాలు, ఈ డార్విన్ సిద్ధాంతాలు లాంటి సిద్ధాంతాలు మనం విశ్వసించకుండా అయిపోతుంది కదా అని వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, మనం విశ్వసించకూడదు అనుకుంటే సరిపోదు. వాటన్నింటినీ కూడా మనం తిరస్కరించాలి. ఏంటి ఓపెన్గా వాటిని తిరస్కరించాలి. అవి సరైనవి కాదని చెప్పేసి అందరికీ తెలియచేయాలన్నమాట. సమాజం అంతా కూడా ఇలాంటి సిద్ధాంతాలను నమ్మినంత వరకు సమాజం ఎప్పుడు కూడా శాంతి భద్రతలు కలిగి ఉండలేదన్నమాట. మరి ఆ సమాజంలోనే మనం కూడా ఉన్నాం, అవునా కదా? సమాజంలోనే మనం కూడా ఉన్నాం కాబట్టి భగవంతుని పట్ల విశ్వాసం కలిగించడం అనేది చాలా ముఖ్యం. భగవంతుని పట్ల విశ్వాసం ఉన్న సమాజం ఎప్పుడైనా సరే శాంతి భద్రతలతో ఉండగలదు. యూనో ఈ సృష్టికి కారణం భగవంతుడే అని తెలుసుకోనంత వరకు ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండలేరన్నమాట. మరి భగవంతుడిని గుర్తించినప్పుడు ఎప్పుడైతే ఈ భక్తియుక్త సేవ ద్వారా వాళ్ళ చైతన్యం ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో భగవంతుడిని గుర్తించగలుగుతారు. భగవంతుడిని గుర్తించినప్పుడు ఈ భౌతిక ప్రపంచం అనేది అది దుఃఖాలయమే అయినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆనందంగా ఉండొచ్చు భగవంతుడిని కనుక గుర్తించగలిగితే. భగవంతుని గుర్తించగలిగితే భౌతిక ప్రపంచంలో కూడా ఈ దుఃఖాలయంలో కూడా ఆనందంగా ఉండొచ్చు. అది వ్యతిరేకంగా అనిపిస్తుంది కానీ అది నిజం. ఎవరైతే పూర్తి భగవత్ చైతన్యంతో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. ఇంతకుముందు చెప్పినట్లు ఎటువంటి ఆశ కానీ నా శోచతి నా కాంక్షతి, ఎటువంటి దుఃఖం ఉండదు వాళ్ళకు, ఎటువంటి కోరిక ఉండదు. అంటే వాళ్ళు ఎటువంటి కోరిక ఉండదంటే పూర్తిగా సంతృప్తితో ఉంటారనమాట భగవత్ చైతన్యం ఉన్నప్పుడు. భగవత్ చైతన్యం లేని వాళ్ళు ఏది ఉన్నా సరే సంతృప్తి పొందలేరు ఈ భౌతిక ప్రపంచంలో. సో కాబట్టి మరి ఇక్కడ దేవతలు కూడా అంగీకరిస్తున్నారు భగవంతుడే ఈ సృష్టికి మూలమని చెప్పి. బ్రహ్మ మహేశ్వరులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ భగవంతుని యొక్క మాయకి లోనవుతే బ్రహ్మ విష్ణువులు కూడా బ్రహ్మకు గురవుతారు.
అవునా కదా? మాయ యొక్క ప్రభావం అలాంటిది. మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. భగవంతునికి శరణు పొందాలన్నమాట. భగవంతునికి శరణ పొందడం అంటే కేవలం తత్వపరంగా అంగీకరించడం కాదు. ఇది చర్చించినంత వరకు బాగానే ఉంటుంది, కానీ మనకి ఎప్పుడైతే మనకి ఆచరణలోకి వస్తామో, నేను అంగీకరిస్తానండి, నేను భగవంతునికి ప్రార్థన కూడా చేస్తాను, నన్ను రక్షించండి, భగవంతుడే గొప్పవాడా ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా విధి నియమాలన్నీ పాటిస్తామంటే, భక్తియుక్త సేవను శ్రద్ధగా పూర్తి విశ్వాసంతో చేయగలమా? అలా చేయనంత వరకు భగవంతునికి శరణాగతి పొందనట్లే. భగవంతుని శరణాగతి పొందకపోతే దాని అర్థం ఏంటి? మాయామేతాం తరంతితే అవుతుందా? అవదు. భగవంతునికి శరణాగతి పొందకపోతే మాయా ప్రభావంలో ఉంటాం. సో కాబట్టి ఈ సిద్ధాంతపరంగా అంగీకరించడమే కాకుండా ఆచరణాత్మకంగా మన ప్రతి కార్యంలోనూ భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలన్నమాట. అప్పుడు మనం చేసే ప్రతి కార్యం కూడా శ్రద్ధగా చేయగలుగుతాం. అప్పుడు మన ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? అందరూ యాక్సెప్ట్ చేశారా అంటున్నారా? అందరూ అంటే ఇప్పుడు అందరూ డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించారా అంటే, ఇప్పుడు ప్రభుత్వం విద్యా విధానంలో డార్విన్ సిద్ధాంతం పెట్టినప్పుడు వ్యక్తిగతంగా కొందరు దాన్ని అంగీకరించకపోయినా దాని యొక్క ప్రభావం సమాజంలో ఉంటుంది కదా. సో కొందరు అంగీకరిస్తే సరిపోదన్నమాట. అందుకనే ప్రభువుల వారు కూడా చాలాసార్లు చెప్పేవారు, మనకి ప్రచారం అనేది కేవలం ఏదో సామాన్య జనులకే కాదు, ముఖ్యంగా నాయకులకు ప్రచారం చేయాలి అని చెప్పి ప్రభువుల వారికి చాలా కోరిక ఉండేది. అందుకనే వాళ్ళ శిష్యులకి పెద్ద పెద్ద నాయకుల్ని, అనేక మంది నాయకుల్ని తీసుకురండి ఇంటర్వ్యూకి, అంటే ప్రభువులతో చర్చించడానికని శిష్యులకు చెప్పేవారు. అంతేకాకుండా ఈ గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి అని ఎక్కువగా ప్రోత్సహించేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళు మారితే కానీ సమాజం మారదు. కానీ నిజానికి ఆ నాయకులు మారాలంటే కూడా ఎక్కువ మంది ప్రజలు మారితే నాయకులకు మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక దేశాల్లో నాయకుల్ని ఎన్నుకునేది ప్రజలే, కాబట్టి అవకాశం ఉంది. రెండు వైపులా మనం ప్రయత్నించాలి. నాయకులకు ప్రచారం చేయాలి, అంతేకాకుండా సామాన్య ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. నాయకులు మంచి వాళ్ళైనా సరే ప్రజలందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారనుకోండి, వాళ్ళు మోసం చేసే నాయకులు వచ్చేసి ఏం చేస్తారు, మీకు అనేక పథకాలని చెప్పేసి ఆ పథకాల పేరుతో వాళ్ళకి ఏదో తాత్కాలికమైన లాభం చేకూరుస్తామని చెప్పేసి ఈ మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గెలవకుండా చేస్తారన్నమాట. దురదృష్టం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య ప్రపంచం సమస్య, అది సమస్య. ఇంకా హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.